నాకు తెలిసి యూట్యూబ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నందూస్ వరల్డ్ ఛానల్ గురించి తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా నువ్వా అదేంట్రా ఎవరో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను, నువ్వు వచ్చేవేంటి? ముఖ్యంగా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలియకుండా ఉండే సమస్య లేదు, అంత ఫేమస్. ఇన్ఫ్లుయెన్సర్ నందు ఆమె భర్త కిరణ్ లండన్ లో స్కిల్డ్ వర్కర్ వీసా కింద లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేశారు. 50 మంది నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి దగ్గర ఏకంగా 20 లక్షలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేస్తారు. సో వీళ్ళు ఏంటంటే జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అక్కడ స్టడీస్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మనీ వసూలు చేసి 20 lakhs 30 lakhs బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. సో ఇదైతే జరిగింది. వీళ్ళు ఒక కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టారు. సో ఇట్లా ఇచ్చారు, 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఈ COSలనే ఇచ్చారు. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం, నేను వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మాత్రం 100% ట్రూత్ ఇది జరిగింది. దీని తర్వాత నుంచి వాళ్ళు ఎటువంటి స్కామ్కి గురయ్యారు, ఎవరు? హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా? ఇవాళ బిగ్గెస్ట్ స్కామ్. ఎట్టకారమా? ఏంటేంటి ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరు నాలా బలవ్వకూడదు. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. దీన్ని నేను ఇంతటితో వదిలిపెట్టను. న్యాయ పోరాటం చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. సో COSలో ఒక టైప్ ఆఫ్ జాబ్ ఇప్పిస్తామన్నారు. సరే, ఇంకొక టైప్ ఆఫ్ జాబ్ ఇచ్చారు. అసలు ఎవరైతే ఏ ఎంప్లాయర్ అయితే ఇచ్చారో ఆ ఎంప్లాయర్ని చూపించండి అంటే వీళ్ళు చూపించలేకపోయారు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. సరే, తినే ఆ అడ్రస్ అక్కడ ఉంటుంది కదా, తినే ఎత్తుక్కుని అక్కడికి వెళ్తే మాకు అసలు దీనికి మాకు అసలు సంబంధమే లేదన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేస్లు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సారీ యువర్ ఆనర్, వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు. వాళ్ళు దీన్ని క్యాష్ ఇస్తున్నారు. నా దందా అంతా ఇది వ్యాపారం. డబ్బులు తీసుకొని COS ఇచ్చి జాబ్ చూపించకుండా అదొకటి. కొంతమందికి COSలు ఇవ్వలేదు, కొంతమందికి ఫేక్ COSలు ఇచ్చారు. ఎన్ని జరుగుతున్నప్పుడు దీన్ని స్కామ్ కాదని ఎలా అంటాం? దేవుడోయ్, సమాధానం చెప్పడానికి వీల్లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఈవెన్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు, ఆడియో కాల్తో పాటు అక్కడ వేస్తాను, చూడండి. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు, ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే, ఇంకో ఇట్లా మీ లోన్ ఇచ్చాము తిరిగి లోన్ ఇస్తున్నట్టు, లేదంటే ఇట్లా మా దగ్గర షాపింగ్ చేసుకున్నారు కాబట్టి ఆ షాపింగ్కి పే చేస్తున్నట్టు, ఇట్లాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేర్చుకుంటారంట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. $1,500 $2,000 ఒకేసారి కాకుండా ఇట్లా విడతలుగా చేయించుకోవడం. అలాగే 2-3 అకౌంట్లు కాకుండా ఒక 6-7 అకౌంట్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ అకౌంట్లు అయ్యి వాడుకొని అక్కడ డబ్బులు ఇచ్చుకోవడం. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే.
ఇక్కడ పాయింట్ చెప్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మధుకర్ గారు ఆయనే చేశారు. ఎందుకంటే ఆయనే చేశారన్న కానీ ఆయనతోనే వీళ్ళు మాట్లాడారు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. మధుకర్ గారు ఒక ఆయన ఒక ఫ్రంట్ ఫుట్ లో కనిపించారు, ఆయన మాట్లాడారు, ఆయన వీళ్ళతో డీల్ చేశారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. వచ్చింది యాపిలే, కానీ ఆ యాపిల్ నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ముందున్నది వీళ్ళు కాబట్టి, యాపిల్స్ అమ్మింది వీళ్ళు కాబట్టి, అది పుచ్చిపోయినా చచ్చిపోయినా రొచ్చిపోయినా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బోల్డ్ అంత లైన్ ఉంది, వెనక నుంచి వెళ్ళి అక్కడ ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్ లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. చేస్తూ పుచ్చిపోయిన యాపిల్స్ అది అని చెప్పి పెట్టారు. అందరూ వాళ్ళే ఒప్పుకున్న నిజం ఇది. మేము యాపిల్స్ అమ్మాము, అవి పుచ్చిపోయినాయి అని చెప్పి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. సో ఇదైతే జరిగింది. వీళ్ళు ఒక కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టారు. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. గైస్ విన్నారు కదా, యాపిల్ పుచ్చిపోయింది మనకు అమ్మాడు. అమ్మ ఇట్లా ఉంది అయ్యా, ఎంతమందికి అమ్మాడు? మిగతా ఎవరెవరు పుచ్చిపోయిన యాపిల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ రండి, ఒక గ్రూప్ చేద్దాం. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో గ్రూప్ చేద్దాం, అటాక్ చేద్దాం ఆ షాప్ వాడి మీద. మీకు తెలుసా, యాపిల్ మనకి పుచ్చుది అమ్మిన ఓనరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కిడ్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జనరేషన్స్ బోల్డ్ అంత పోగేసుకున్నారంట మనం కొన్న 5 యాపిల్స్తో. తెలుసా మీకు? నాకు ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఖచ్చితంగా ఈయన పేరు చెప్తారు. ఎవరికైతే డబ్బులు పంపించారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే డబ్బులు పంపించారో వాళ్ళనే కదా అంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ గా నష్టపోయింది ఏదైతే ఉందో, ఆ 18 లక్షలు 20 లక్షలు ఏవైతే కట్టున్నారో దాన్నైనా వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. మోసం చేస్తున్నాడు బాగుపడరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి